మంచిగా మామూలుగా ఇంటర్నెట్ అన్లిమిటెడ్ ఉంది. థ్యాంక్ యూ అండి. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మీ అందరికీ తెలుగు వచ్చు కదండి? అందరూ తెలుగు వచ్చు. తెలుగుని వచ్చిన వారైనా అంటే నాకు హిందీ కూడా వచ్చు కానీ మీ అంత రాకపోవచ్చు. సరే, ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని మనందరం కూడా స్తుతించిన తర్వాత ఆరాధన చేసుకుందాం. రైట్. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా అనే పాట పాడి ప్రభు నామాన్ని మనందరం కూడా స్తుతిద్దాం. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాల పొదువాయుని నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడను నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడను నీ వంటి దేవుడు జగమున లేడు. నన్ను నిరీక్షణ నీలో సంరక్షణ నీవే నా హృదయార్పణ. నన్ను నిరీక్షణ నీలో సంరక్షణ నీవే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో చేరవేత, వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవగ్రహిత. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవగ్రహిత. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా,
సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనుడు స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాగెని నన్ను జీవింపజేసే ఈ వాక్యమే నాకిలలో సంతోషమే బహు సౌందర్య సీయోనుడు స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనుడు స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. రెండు చేతులు దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దయచేసి అందరం కూడా లేచి నిలబడి ఈ సమయంలో మనం దేవాది దేవుడిని ఆరాధన చేసుకుందాము. మరి దేవుడు మరొకసారి ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమందు మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో చేర్చి రీతిగా ఆయన స్తుతించి ఆరాధించి మహిమపరిచే ఇటు గొప్ప కృపని ఇటు గొప్ప ధన్యతని దేవుడు మనకి అనుగ్రహించిన విధానం బట్టి రెండు చేతులపై ఎత్తిన వారమే హృదయపూర్వకంగా కొద్దిసేపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. రెండు చేతులపైకి ఎత్తి అందరం కూడా నోరు తెరిచి బిగ్గరగా దేవానికి స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. నాయన మరొకసారి మమ్మల్ని ప్రభా నాయన సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో ప్రభా నేను స్తుతించి ఆరాధించే ఇటు కృపని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకే వందనాలు. అందరూ కూడా నోరు తెరిచి బిగ్గరగా దేవాది దేవుడికి కొద్దిసేపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఆయన మహోన్నతమైన దేవుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆరాధించు వారి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని దేవుని వాక్యం మనకు బోధించుచుండగా మనందరం కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధిద్దాము. ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆయన ఆశ్రయుడైన దేవుడని దేవుని వాక్యము మనకి సెలవించుచుండగా ఈరోజు స్తుతి సింహాసన ఆశ్రయుడిని మనందరం కూడా గణపరచుదాం. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రములు, రాజానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా ఇదిగో ఈ సంఘాన్ని బట్టి నీకు వందనాలు, ఈ పరిచర్యలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా ఇదిగో ప్రభు నాయన బహుదూర ప్రాంతంలో తండ్రి నాయనా ఇదిగో ప్రభు నీ పరిచర్యని నీ దాసుల ద్వారా మీరు ఏర్పరచుకుని ఇక్కడ మీరు జరిగిస్తున్న ఇటు గొప్ప పనిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. దేవానికి స్తోత్రములు, దేవానికే స్తోత్రములు, దేవానికే స్తోత్రములు. రాజా నీకు మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు తండ్రి. నీకు మాత్రమే మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా నీకు స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. అందరూ కూడా నోరు తెరిచి కొద్దిసేపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఆయుష్ని బట్టి, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన జీవనోపాధిని బట్టి, మనకిచ్చిన వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అన్నిటిని బట్టి దేవునికి కొద్దిసేపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. దేవానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ చెల్లించుకున్నాం, నీకే ఘనత తండ్రి. తండ్రి నీకు స్తోత్రములు, తండ్రి నీకు స్తోత్రములు, తండ్రి నీకు స్తోత్రములు, తండ్రి నీకు స్తోత్రములు. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడదు అనే పాట పాడుకుంటూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభునామని మనందరం కూడా మహిమపరచుదాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతికారి నిన్ను పొగడెదము. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతికారి నిన్ను పొగడెదము. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా,
ఆనందితుడిలో దేవా ఏడిపోగోడలు అడ్డు వచ్చిన ఆరాధించి ఏడిపోగోడలు అడ్డు వచ్చిన ఆరాధించి గంభీరముగా కూలిపోయేను అడ్డుగోడలు సాగిపోయేది తనాలు యాత్రలో కూలిపోయేను అడ్డుగోడలు ఆరాధింతుడిను దేవా ఆరాధింతుడిను దేవా అందరూ పెట్టుబడు పండుగ దినమునందు ఆరాధించి అందరూ ఐక్యతతో కుమ్మరించెను నింపబడెను ఆత్మబలముతో కుమ్మరించెను అగ్నిజ్వాలలు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధింతుడిను దేవా ఆరాధింతుడిను దేవా ఆరాధింతుడిను దేవా ఆరాధింతుడిను దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతికారి నిన్ను పొగడెదను ఆరాధనలకు ఆరాధింతుడిను దేవా ఆరాధింతుడిను దేవా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా I'm
ఆయన చేసిన ప్రతి దేవుని బట్టి ప్రతి ఉపకారాలను బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎంతగా ప్రేమించి మన ప్రాణము పెట్టి ఎంతగా సిలువ మరణం అయ్యేంతగా మన కొరకు ఇక్కడ రక్తము కార్చి చిందించి మనల్ని పాప విముక్తులు చేసి బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. దేవానికి వందనాలు. బలహీనమైన మనలను దేవుడు బలపరుస్తున్నాడు. ఏ విషయంలో ఈరోజు మనం బలహీనులుగా ఉన్నామో ఆ విషయంలో దేవుని చెంతకు వస్తే దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ప్రేమించే దేవుడు ఆయన. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. అందరం అలాగనే ఉన్నవారు ఆస్తులతో దేవానికి Thank you.
దేవానికి స్తోత్రం 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 హల్లెలూయానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం 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 స్తోత్రం. Thank you, Jesus. సమయంలో ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో ఉన్నటువంటి స్వామి బ్రదర్ ఈసారి ఫోటో తీసుకో. ఏది లేదు చేయమంటారా? తెస్తాను ఇప్పుడు. అమ్మో వాయిస్ ఆఫ్ చేస్తాను. Amen. As we remain standing, let us start the book of Psalms. Psalm number 30.
Very happy to have థ్యాంక్ యూ you. థ్యాంక్ యూ Praise God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానైన రారాజు యేసుక్రీస్తు దివ్యనామంలో నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి మమ్మల్ని ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన మరి దేవానందయ్య గారికి అలాగే వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. మీ అండమాన్ చాలా బాగుంది. యాక్చువల్ గా ఫ్లైట్ లో రావటం మేము ఇదే ఫస్ట్ టైం, ఫ్లైట్ ఎక్కడం అసలు ఇదే ఫస్ట్ టైం. మరి దేవానంద్ గారి ఆ పిలుపుని బట్టి ఈ ఛాన్స్ మాకు వచ్చింది, అందుని బట్టి దేవుడిని నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. యాక్చువల్ గా నేను ఫ్లైట్ ఎక్కడానికి చాలా భయపడ్డాను. ఫ్లైట్ అనుకుంటే నిన్న ఐ మీన్ దట్ మ్యాక్రూస్ షిప్ మీద మమ్మల్ని హ్యావ్లాక్ ఐలాండ్ తీసుకెళ్లారు అయ్య గారు. सिर्फ फ्लाइट ही सोचा लेकिन मैक्रोस में चढ़ा के हमें जो है हैवलॉक आइलैंड ले गए. जाने के समय अच्छा है, వెళ్ళేటప్పుడు బానే ఉంది, రిటర్న్ లో వావులుగా లేదు అసలు. చాలాగా అంటే దేవుడు అన్ని ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది అన్నమాట, ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి చోట్ల పరిచయం చేయటం చాలా కష్టం. और परमेश्वर जो है हर एक्सपीरियंस हमें दिखाते हैं. जाते वक्त ठीक था लेकिन आते वक्त जो है बहुत ही डर लगा था, लेकिन इस तब मुझे समझ में आया कि इस तरह की एक जगह में जो है सेवकाई करना ये आसान बात नहीं है. మరి దేవానంద్ గారు వారి యొక్క పాస్టర్ గారు వారి యొక్క అమ్మాయి మరి వారి అమ్మాయి కూడా నేను లాస్ట్ టైం మన్నా కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ లో చూశాను. చక్కగా ట్రాన్స్లేట్ చేస్తారు సిస్టర్, అండ్ వారిని బట్టి కూడా నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. और पिछला बार जो है मन्ना मिनिस्ट्रीज का जो मीटिंग्स था वहाँ पे मैंने उनका बेटी को देखा और वो वहाँ पे अच्छा ट्रांसलेट कर दी. उनके लिए भी मैं परमेश्वर का धन्यवाद करती हूँ. నిజంగా ఇటువంటి బ్లెస్డ్ ఫ్యామిలీ మధ్యలో మేము ఉంటాం, మీతో పాటు కలిసి మరి ఇక్కడ ప్రభు సేవను వారు జరిగిస్తున్నారు. మీ మధ్యలో మేము ఉంటాం, నిజంగా మా యొక్క ధన్యతగా నేను భావిస్తున్నాను. మరి ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించిన దేవానంద్ గారికి వారి కుటుంబానికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మా కొరకు ప్రార్థన చేయండి. మా పరిచయాల కొరకు ఇంకనూ దేవుని సేవలో మా కుటుంబం ఇదే విధంగా వాడబడులాగా ప్రార్థన చేయండి. మీ అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. చెప్పండి. और जो है मतलब आप इतना अच्छा एक ब्लेस्ड फैमिली के साथ में जो है और आप सभी के साथ में परमेश्वर ने हमको यहाँ पे रखने के लिए, यहाँ पे आज खड़ा होने के लिए जो मौका दिया है, इसीलिए मैं अपने आप को बहुत धन्य मानता हूँ. और आप जो हम आपके लिए प्रार्थना करेंगे और आप भी जो है हमारी सेवकाई के लिए प्रार्थना कीजिए. हमें इससे एक अच्छा मौका दिया हुआ देवानंद पास्टर जी और उनके पूरे परिवार को मेरा धन्यवाद. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పాస్టర్ గారు ఇందాక అన్నారు కదా సాంగ్స్ రాస్తారు అలాగే సాంగ్ ట్యూన్ చేస్తారు అని కూడా. మరి నిజంగానే లాస్ట్ ఇయర్ ఇలాగే మన్నా కాన్ఫరెన్సెస్ లో మరి మీ అందరికీ జ్యోతిరాజ్ గారు తెలుసు కదా, పాస్టర్ జ్యోతిరాజ్ గారు. మరి వారు వాక్యం చెప్తుండగా వారి నోట్లో నుంచి వచ్చిన ఒక మాట, సమర్థుడు అనే ఒక మాటను బట్టి ఒక పాట రాయటం జరిగింది. యేసే సమర్థుడు అనే పాటని కూడా రాయటానికి, ట్యూన్ చేయడానికి, అది ప్రొడ్యూస్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుబట్టి దేవునికి భయం కలుగును గాక. पिछला बार जो है जैसे कि पास्टर जी मेरे बारे में बताते हैं, उन्होंने कहा कि मैं गीत गाता हूँ और गीत लिखता हूँ. पिछला बार मन्ना कॉन्फ्रेंस में ज्योतिराज जी ने जब प्रचार कर रहे थे तो उन्होंने कहा कि सामर्थी, तो उस बात के अनुसार जो है परमेश्वर सामर्थी परमेश्वर है. उसके हिसाब से मैंने गीत को लिखा और ट्यून किया और प्रोड्यूस भी करने के लिए परमेश्वर ने अपना अनुग्रह दिखाया. మరి పాస్టర్ గౌతమ్ రాకేష్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ పాట ఉంటుంది. యేసే సమర్థుడు అని కొట్టినా మీకు ఆ పాట వస్తుంది. ఖచ్చితంగా ఆ పాటను మీరు చూసి విని ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. पास्टर गौतम राकेश करके हमारा यूट्यूब चैनल है, उसमें अगर आप देखेंगे तो आपको गीत मिलेगा और उस गीत को आप सुनिए और परमेश्वर आपको आशीष. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఇటువంటి అవకాశం మాకు ఇచ్చిన దేవానంద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంఘంలో దైవజనుడు రెవరెండ్ ఎలివేలు అయ్యారు.
और हमारे చాలా సైలెంట్ ఉన్నాడు కానీ వెరీ స్ట్రాంగ్. నో 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 నో. దేవుని స్తోత్రం కలుగుగాక. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టి దేవుడి స్తోత్రాలు చెప్తాం. మరొకసారి స్తోత్రాలు చెప్తాం. ఓకే, మంచిది. ఉదయకాల సమయంలో మరొకసారి ఈ విధంగా దైవజనులు దేవానంద గారిని దేవుడు ప్రేమించి వారి కుటుంబాన్ని ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్యలలో పాలు పొందడానికి దేవుడు మాకు కూడా ఎంతో చక్కని అవకాశాన్ని తరుణాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. आप सबके बीच में जो है सेवा करने के लिए जो पास्टर जी देवानंद जी सेवा करते हैं उनकी सेवकाई देखने के लिए परमेश्वर ने जो मौका दिया है इसलिए परमेश्वर का धन्यवाद करता हूँ. పాస్టర్ దేవానంద్ గారు నేను కూడా హైదరాబాద్ లో బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు 93 నుంచి 96 వరకు 94 ఓకే సారీ 94 నుంచి 96 వరకు ట్రైనింగ్ చేసినప్పుడు మేము ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాళ్ళం, ఫాస్టింగ్ ప్రేయర్ చేసేవాళ్ళం, దేవుని సంఘంలో ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. కాబట్టే దేవుడి రోజున మరి తన దాసుని ఆంధ్ర నుంచి ఇక్కడ తీసుకుని వచ్చి ఈ విధంగా ఎంత గొప్ప పరిచర్య ఈ ఉదయకాల సమయంలో బ్రాండ్ సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడి కృప చూపించారు. మరలా ఇక్కడ మెయిన్ చర్చిలో వాక్యం చెప్పడానికి దేవుడి కృప చూపించారు. మరి ఇది అయిన తర్వాత ఈ సర్వీస్ అయిన తర్వాత మరి ఇంకొక సర్వీస్ ఉందంటే అక్కడికి కూడా వెళ్ళాలని చెప్పేసి తెలియజేశారు. సో ఇంత పరిచర్య దేవుడు తన దాసుని ప్రేమించి అనుగ్రహించారంటే దేవుడి కోసం వారు చేసిన త్యాగము. దేవునికి స్తోత్రం కలుగుగాక. 94 से 96 तक जो है मैं और देवानंद पास्टर जी हम दोनों साथ में जो है बाइबल कॉलेज करते थे और उस समय में हम जो है हमारा बहुत समय जो है हम प्रार्थना में और उपवास के साथ में प्रार्थना करते थे. इसीलिए परमेश्वर ने आज देवानंद पास्टर जी को विजयवाड़ा से आंध्रा से जो है यहाँ पे लेके आया और यहाँ पे अपना सेवकाई चला रहा है. सुबह हम कालीगढ़ गए थे ब्रांच चर्च में, वहां पे भी हमने प्रचार किया. फिर उसके बाद में अब वापस दूसरा जगह पे भी कलीसिया के लिए जाना है, आराधना के लिए जाना है करके उन्होंने हमसे कहा. దేవుని సందులో మేము ట్రైనింగ్ చేస్తున్నటువంటి దినాల్లోనే ఎక్కువగా ప్రార్థనలో గడపడం, ఉపవాసాలు ఉండటం చేయటం ద్వారా దేవుడి ఈ రోజున మరి ఆంధ్రాలో నన్ను దేవుడు బహు బలంగా వాడుకుంటున్నారు. అలాగే అండమాన్లో దైవజనులు దేవుడు బహు ఘనంగా వాడుకుంటున్నారు. కారణం దేవుడి కోసం ఎవరైతే త్యాగం చేస్తారో నిలబడతారో వారిని దేవుడు బహుగా హెచ్చించి తన పరిచర్యలో వాడుకుంటారు. उन दिनों में हम जो है ज्यादा समय प्रार्थना में और उपवास के साथ प्रार्थना में हम जो है बिताते थे. इसीलिए परमेश्वर ने जो है आंध्रा में मुझे और अंडमान में पास्टर जी को जो है अपना सेवकाई के लिए आगे बढ़ा रहे. जो कोई भी परमेश्वर के भवन में जो है परमेश्वर के साथ ज्यादा समय बिताता है परमेश्वर उनको जो है ऊंचे पद पर खड़ा करते हैं. మరొకసారి దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనరాలకి వారి యొక్క బిడ్డలకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్. మా దెందులూరులో ఉన్నటువంటి మన్నా చర్చ్ సంఘం నుంచి మీకు అందరూ కూడా మా శుభాలు తెలియజేస్తున్నాం. एक बार जो है मैं पास्टर जी को और पास्टर जी और उनके बच्चे को और आप पूरे कलीसिया को जो है हमारे ओर से और हमारे दंदलूर में जो मन्ना कलीसिया है उसकी ओर से आप सभी को मेरा शुभकामनाएं. ఓకే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తన గ్రంథం 32వ కీర్తన. कुछ देर जो हम परमेश्वर के वचन पर जाएंगे. वचन संहिता 32 32వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే 8वां वचन को हम पढ़ेंगे. 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. मैं तुझ पर बुद्धि दूंगा और जिस मार्ग में तुझे चलना होगा उसमें तेरी अगुवाई करूंगा. मैं तुझ पर कृपा दृष्टि रखूंगा और सम्मित दिया करूंगा. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో దేవుడు ఈ విధంగా చెప్తున్నారు,
నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. అందరూ ఈ మాట చెప్పండి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఈ ఆలోచన చెప్పెదను. और ऐसा बोलिए, मैं तुझ पर कृपा दृष्टि रखूंगा और सम्मति दिया करूंगा। దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచన చేస్తే దేవుడు మన మీద దృష్టి పెట్టి మనకి ఆలోచన చెప్తాడు, లేక ఆలోచన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. परमेश्वर जो है अपना कृपा दृष्टि हम पर रखता है और हमें जो है अगुवाई करता है। परमेश्वर अपना बुद्धि जो है हमारे अंदर रखता है। దేవుడు ఆలోచన ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, స్వప్నముల ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. నా రకరకాలుగా దేవుడు మాట్లాడతాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుందంటే, నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. परमेश्वर जो है वचन से, अपने सेवक से और अपनी दर्शन से जो है अपनी कृपा दृष्टि से हमसे बातें कर रहा है। और इब्रानियों की पुस्तक में 1 अध्याय का 1 वचन में कहता है कि ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్, पूर्व युग में परमेश्वर ने बाप दादों से तोड़ा तोड़ा करके और बंदी बंदी से भविष्यताओं के द्वारा बातें कर। దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నానా సమయంలో నానా విధములుగా దేవుడు మనతో మాట్లాడతాడని వాక్యం సెలవిస్తుంది. परमेश्वर का वचन कहता है कि कई सारे अलग अलग प्रकार में जो है अलग अलग तरीका से परमेश्वर हमसे बातें करते हैं। నానా సమయంలో నానా విధాలుగా మాట్లాడే దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, ఆలోచన ద్వారా కూడా మాట్లాడతాడు. अलग अलग प्रकार से जो है अपने समय पर बात करने वाला परमेश्वर दर्शन के द्वारा बात करता है, स्वप्नों के द्वारा बात करता है और अपने सोच से भी जो है परमेश्वर हमसे बातें करता है। ఈ రోజు నేను దేవుని యొక్క వాక్యం నుంచి నేను మీతో మాట్లాడబోతున్నది ఏంటంటే, దేవుడు ఆలోచన ద్వారా మనతో మాట్లాడతాడు. और आज मैं आपसे बात करना चाहता हूँ कि परमेश्वर जो है सोच से हमसे बात करते हैं, बुद्धि से परमेश्वर बात करते हैं। దేవుడు మాట్లాడతాడు, ఇంకా అనేక మంది దేవుని యొక్క వాక్యం నుంచి మనతో మాట్లాడతారు. దేవుడు మాట్లాడతాడు, అలాగే దైవజనుల ద్వారా మాట్లాడతాడు, తర్వాత దేవుని సన్నిధిలో అన్య జనుల ద్వారా మాట్లాడతాడు, తర్వాత సాతాను కూడా మాట్లాడతాడు ఆలోచనల ద్వారా. और परमेश्वर जो है अपने वचन से भी बात करते हैं, परमेश्वर अपने सेवक से भी बात करते हैं, परमेश्वर भी हमसे बात करते हैं, अन्य लोगों से भी परमेश्वर हमसे बात करवाते हैं और शैतान भी जो है सोच से बात करता है। దేవుడు మాట్లాడితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, దైవజనులు మాట్లాడితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, సాతానుడు మాట్లాడితే ఎంత భయంకరమైన నష్టం జరుగుద్దు అన్నటువంటిది దేవుని యొక్క వాక్యంలో నుంచి రోజు మనం ధ్యానం చేద్దాం. परमेश्वर और परमेश्वर का सेवक हमसे बात करेंगे तो वो हमारे लिए कितना आशीष है, और शैतान हमसे बात करता है तो वो हमारे लिए कितना नष्ट की बात है, वो आज के दिन हम वचन से सीखेंगे। ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలుసా సాతానుడు కూడా మనకి ఆలోచన ద్వారా మనతో మాట్లాడతాడు. వాడు మాట్లాడేటువంటి ఆలోచనలు మనం విని ఆ ప్రకారం చేస్తే మన జీవితంలో కోలుకోలేని నష్టం, భయంకరమైన నష్టాన్ని మనము ఎదుర్కొంటాము. और परमेश्वर का वचन को अगर हम पकड़ लेंगे, शैतान की बात पर जो है अगर हम जाएंगे तो हम बहुत ज्यादा नष्ट उठाएंगे, जिससे जो है हम वापस अपने आप को ठीक भी नहीं कर सकते। మొదటిగా దేవుని సన్నిధిలో నుంచి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर का वचन कहता है कि मैं तुम्हें अगुवाई करूंगा और मैं तुझ पर जो है कृपा दृष्टि रखूंगा। ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాతో ఆలోచన ద్వారా మాట్లాడాడు 2018 సంవత్సరంలో. परमेश्वर जो है 2018 में परमेश्वर ने मुझसे बातें किया। 2018 సంవత్సరం నేను నవంబర్ నెలలో ఒక రోజు సాయంకాలం 3 గంటల ప్రాంతంలో మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నాతో ఆయన ఆలోచన ద్వారా మాట్లాడాడు. 2018 में जो है दोपहर 3 बजे के समय में मैं कलीसिया में जाके जब मैं प्रार्थना कर रहा था तो परमेश्वर अपने सोच से जो है मुझसे बातें किया। దేవుడు ఆ సమయంలో నాతో మాట్లాడిన విషయం ఏమిటంటే, और उस समय में परमेश्वर मुझसे यह बात किया, నా మందిరమును ఎక్స్టెన్షన్ చేసి విశాలపరిచి పెద్ద మందిరం కట్టమని దేవుడు మాట్లాడారు. और परमेश्वर ने कहा कि मेरे मंदिर को जो है इसे और भी बड़ा करो और इसे मतलब और भी फैलाव करके उन्होंने कहा। వాస్తవానికి దేవుడు నాతో మాట్లాడక మునుపు నేను మా పాస్టర్ గారు కలిసి మేమిద్దరం మాట్లాడుకున్నాం ఏంటంటే, మనం గృహం కట్టుకుందాం, మనకి గృహం లేదు కదా, సొంత గృహం కట్టుకుందాం అని చెప్పేసి మేము దరిదాపుగా 14 లక్షల రూపాయలు పక్కన పెట్టించాము గృహం కట్టడానికి. और कलीसिया के बारे में परमेश्वर हमसे बातें करने से पहले मैं और पास्टर जी दोनों जो है अपने लिए एक घर बनाएंगे, हमारे लिए एक घर नहीं है बोल के 14 लाख रुपए जो है हम बगल रखे थे अपना घर बनाने के लिए। గృహం కడదామని చెప్పేసి పక్కనుంచినటువంటి ఆ ధనంతో దేవుడు అన్నాడు, నువ్వు నిలబడి ప్రార్థన చెయ్యి, నేను ఇంకా సంఘాన్ని
ప్రేరేపింపజేసి నా పనిని జరిగేటట్లుగా నేను జరిగించుకుంటానని దేవుడు మాట్లాడాడు. और हम जो रुपए को जो है घर बनाने के लिए रखे हैं, उस रुपए को लेकर तुम खड़े हो और प्रार्थना करो, मैं जो है तुम्हारे साथ रहूंगा करके परमेश्वर ने कहा, और परमेश्वर ने मुझे ऐसे बातें की. దేవుడు నాతో మాట్లాడినది ఈ విషయాన్ని నేను ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత మా పాస్టర్ గారితో చెప్పాను అనమాట. దేవుడు ఇలా మాట్లాడారు, ఇలా చేద్దామని చెప్పేసానంటే మా పాస్టర్ గారు అన్నారు, మరి గృహం కట్టుకుందాం అనుకున్నాం కదా, మరి గృహం కట్టుకోకుండా మరి మనకి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, గృహం లేకపోతే ఎలాగని చెప్పేసానంటే, లేదు గృహాన్ని ఆపుదాం, ముందు దేవుడు చెప్పిన పనే చేద్దామని చెప్పేసి నేను పాస్టర్ గారితో చెప్పాను. और जैसे मैंने अपना प्रार्थना खत्म किया और बाहर आके फिर मैंने पास्टर माँ जी को कहा कि परमेश्वर ने जो है मुझसे ऐसी बातें किया, तो पास्टर माँ जी ने कहा कि घर नहीं रहेगा तो कैसे, बच्चे जो है बड़े होते हैं और हमें जो है घर की जरूरत है. फिर मैंने कहा नहीं, पहले हम जो घर को बगल रखेंगे, पहले परमेश्वर ने जो कहा है कि कलीसिया को बढ़ाने के लिए पहले हम कलीसिया को बनाएंगे. అప్పుడు మా పాస్టర్ గారు అన్నారు కదా, సరే దేవుడు నీతో మాట్లాడారు కాబట్టి అలాగే చేయండి, తప్పనిసరిగా నేను దానికి ఏ విధమైన ఆటంకం పెట్టను, దేవుడు చెప్పినట్లే మనం చేద్దామని చెప్పేసి నాకు జవాబు చెప్పింది. और फिर पास्टर जी ने कहा कि परमेश्वर ने आपसे बातें किया है, परमेश्वर ने आपको बोला है, तो मैं जो है इसके लिए मैं बीच में नहीं, मतलब कुछ नहीं बोलूंगी, आपको जैसा करना है, जैसा परमेश्वर ने आपसे कहा है वैसे ही आप आगे बढ़िए. 2018 సంవత్సరంలో నవంబర్ నెల అంతా కూడా మా సంఘం అంతా కలిపి ఒక నెల రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. और 2018 में जो है नवंबर के पूरे महीने में पूरे कलीसिया के हम जितने भी लोग थे सब जो उपवास के साथ हमने प्रार्थना की. సంఘం అంతా ప్రార్థన చేసిన తర్వాత సంఘం అంతా కూడా మందిరం, నేను ఈ విషయం అంతా కూడా చెప్పాను, దేవుడు నాతో ఇలా మాట్లాడారు, మనం మందిరాన్ని కట్టాలి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏకీభవించి ఆ నవంబర్ ప్రార్థన అయిన తర్వాత అందరూ వాగ్దానాలు చేశారు. అందరూ వాగ్దానాలు చేసింది 16 లక్షల రూపాయలు వారు వాగ్దానాలు చేశారు. అలాగే వాగ్దానం చేసినట్లుగా 16 లక్షల రూపాయలు కానుకలు ఇచ్చారు. और जैसे हमारा उपवास की प्रार्थना सभा जैसे खत्म हुआ, मैंने जो है कलीसिया में बताया कि परमेश्वर ने मुझसे ऐसे बातें किया है, और वे सब जो है 16 लाख रुपए के लिए उन्होंने वाचा बांधा, और वैसे ही वे लोग जो है उतना रुपए कलीसिया के लिए दिए भी. ఆ 16 లక్షలు సంఘం ఇచ్చినట్టు 16 లక్షల కానుకలు, మేము దాచుకున్నటువంటి 14 లక్షలు, ఆ 30 లక్షలతో ఇంకా కొంత డబ్బులు వేసి అప్పు చేసి ఏం చేసామంటే విశాలమైనటువంటి మందిరాన్ని కట్టాం. और 16 लाख रुपए जो कलीसिया ने दिया था और हमारे पास जो 14 लाख रुपए थे उसमें से जो है 30 लाख हुआ, और भी कुछ पैसों की जरूरत था, फिर हमने दूसरे से जो है उधार लिया और फिर कलीसिया को जो है बहुत बड़ा कलीसिया को हमने बनाया. ఆ మందిరంలో దైవజనులు దేవానంద గారు కూడా చక్కగా అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారు గత సంవత్సరం మా మధ్యకు వచ్చినప్పుడు. और उसी कलीसिया में जो है देवानंद जी भी जो है बहुत अच्छा वचन समाचार दिए थे जब पिछला साल उन्होंने हमारे. దేవానంద గారు వారి యొక్క కుమారులు మా దగ్గరికి రావడం మాకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగింది. और देवानंद जी और उनका बेटा जो है हमारे पास आना हमारे बीच దైవజనుడి యొక్క వర్తమానం ద్వారా సంఘం అంతా కూడా ఆశీర్వదించబడ్డారు. और पास्टर जी के जो वचन था उसके द्वारा जो है पूरा कलीसिया आशीष पाए. మరి ఆ మందిరం చాలా విశాలంగా కట్టడానికి దేవుడు కృప చూపించారు. ఆ మందిరాన్ని మన సంస్థ ప్రెసిడెంట్ గారు అయినటువంటి స్పర్జన్ రాజయ్య గారు, బిషప్ స్పర్జన్ రాజయ్య గారు వచ్చి डेडिकेट చేసి ప్రభువుకు సమర్పించారు. और उस कलीसिया को जो है हमारे मन्ना मिनिस्ट्रीज का जो प्रेसिडेंट जी है स्पर्जन राजू जी, वे जो है आके डेडिकेट करें. ఆయన ఓపెన్ చేయడానికి ప్రతిష్ఠించడానికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న పరిచర్యను అంతటిని కూడా చూసి ఆ పరిచర్య గురించి తెలుసుకొని ఆయన మరి హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి మన సంస్థ చైర్మన్ అయినటువంటి సుదర్శన్ జ్యోతి కొమాన్పల్లె గారితో మాట్లాడి ఆ జిల్లాకి నన్ను జిల్లా పాస్టర్ గా ఏం చేశారంటే ఏర్పాటు చేశారు. దెందులూరులో మంచి పరిచర్య జరుగుతుంది, ఈ దైవజనుడిని జిల్లాకి పాస్టర్ గా నాయకుడిగా పెడితే ఇంకా మన పరిచర్యకు ఆశీర్వాదం అని చెప్పేసి నా దైవజనుడికి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆ విధంగా నన్ను 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ జిల్లాకి నాయకుడిగా, జిల్లాకి పాస్టర్ గా ఉంటూ మరి నా క్రింద అనేక మంది సేవకులను మరి ప్రతి నెల సేవకుల సమావేశం మీటింగ్ ఏర్పాటు చేస్తూ దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించారు. और फिर स्पर्जन राजू जी जब आए थे चर्च डेडिकेट करके वापस वो जब हैदराबाद गए तो चेयरमैन सुदर्शन ज्योति जी को उन्होंने हमारे उस कलीसिया के बारे में और वहाँ पे जो कलीसिया में जो भी कार्यक्रम होता था उन सबों के बारे में उन्होंने बताया.
बताने के बाद में वे लोग जो है परमेश्वर की प्रेरणा की वजह से वे लोग मुझे जो है देंदलुरु का डिस्ट्रिक्ट एडर की तरह बनाए 2019 में, और तब से अभी तक जो है जब भी लीडरशिप का जब भी कॉन्फ्रेंस होता है तो मैं भी जो है उस कॉन्फ्रेंस में बड़ों के साथ में शामिल होता हूँ। దిందులూరులో దేవుని యొక్క మందిరాన్ని విశాలపరిచి ఒక పెద్ద మందిరంగా కట్టడానికి ఏలూరులో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు బిషప్ ఎలీషా రాజయ్య గారు కూడా నాకు ఎంతగానో అనేక సలహా చెప్పి సూచనలు ఇచ్చి మరి వారి యొక్క సహకారం కూడా నాకు ఎంతో తోడ్పడి దేవుని యొక్క మందిరాన్ని ఆ విధంగా కట్టడానికి ప్రభుత్వం చూపించారు। बेलूरू में जो है कलीसिया बनाने के लिए और वहाँ पे जो है सेवकाई करने के लिए बेलूरू में जो बिशप एलीशा राजू जी थे वे जो है मुझे बहुत मदद करे और वे जो है हर चीज में मुझे मतलब समझाते आए। ప్రియ దేవుని బిడ్డలారా 2018 సంవత్సరం 19వ సంవత్సరం జనవరి 2వ తారీఖున మొదలుపెట్టి ఆగస్టు 18 కల్లా మందిరం కట్టడం పూర్తి చేశాము। ఆ విధంగా 2019వ సంవత్సరంలో విశాలమైన మందిరాన్ని కట్టడానికి ప్రభుత్వం చూపించారు। 2019 में जनवरी 2 को हमने कलीसिया को बनाना आरंभ किया और अगस्त 15 को जो है वो पूरा अंत हुआ और तब तक जो है मतलब हर एक काम में जो है परमेश्वर हमारे साथ रहे। ఈ విషయాన్ని నేను ఈ సమయంలో ఎందుకు తెలియజేస్తానంటే దేవుడిచ్చినటువంటి నేను ప్రార్థనలో ఒక దినము ప్రార్థనలో ఉండుండగా దేవుడు నాతో ఆలోచన ద్వారా మాట్లాడినటువంటి ఆలోచనలు నేను దేవుని సన్నిధిలో మరి నెరవేర్చడం ద్వారా దేవుడు మాట్లాడిన మాటకు లోబడి దేవుడు పని చేయడం ద్వారా దేవుడు నన్ను ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చాడని ప్రభు నాకు తెలియజేస్తున్న దేవుని స్తోత్రం కలుగును గాక। इसीलिए कहता हूँ कि क्योंकि मैं जो है कलीसिया में प्रार्थना कर रहा था, प्रार्थना करने के लिए गया, परमेश्वर ने अपने सोच से मुझे बातें किया और जो सोच परमेश्वर ने मुझ में रखा उसको मैंने जो है बाहर रखा और उसके द्वारा जो है परमेश्वर ने मुझे आशीष किया। దేవుని బిడ్డలారా గమనించినప్పుడు మనం చదివినప్పుడు వాక్య భాగంలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది। దేవుడు నాతో ఆలోచన ద్వారా మాట్లాడిన మాటకు నేను లోబడి ఆ ప్రకారంగా చేశాను కాబట్టి ఈ రోజున దేవుడు ఆ విధంగా ఆశీర్వదించి హెచ్చించి మరి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ జిల్లాకి నాయకుడిగా పాస్టర్గా డిస్ట్రిక్ట్ పాస్టర్గా ఉండడానికి ప్రభుత్వం చూపించారు। परमेश्वर का वचन जैसा कहता है कि परमेश्वर ने हम पर कृपा दृष्टि रखते हैं और सम्मति देते हैं, उसी प्रकार जो है परमेश्वर अपने सोच से मुझसे बातें किया और उसी सोच के अनुसार जो है मैंने भी उस सोच के अनुसार मैंने भी चला और परमेश्वर ने मुझे आशीष किया और देंदलुरु में जो है डिस्ट्रिक्ट एल्डर पास्टर की तरह मुझे परमेश्वर ने ऊंचे पद पर खड़ा किया। దేవుడిచ్చిన ఆలోచన ఎవరైతే నెరవేరుస్తారో, దేవుడిచ్చిన ఆలోచనకి ఎవరైతే కట్టుబడి ఉంటారో, దేవుడిచ్చిన ఆలోచన ద్వారా ఎవరైతే నడుచుకుంటారో దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడని చెప్పడానికి నేను ఒక ఉదాహరణని ప్రభు నాకు తెలియజేస్తున్నాను। मैं जो है एक उदाहरण हूँ, इसलिए उदाहरण हूँ कि परमेश्वर का दिया हुआ सोच परमेश्वर के वचन के अनुसार उनके अनुसार जो चलते हैं परमेश्वर उनको आशीष करते हैं। మన దేవుడు మనతో మాట్లాడేవాడు ఆలోచన ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు। हमारा परमेश्वर हमसे बातें करने वाला परमेश्वर है। परमेश्वर जो है हमसे अपने सोच के द्वारा भी हमसे बातें करते हैं। మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి దేవుడు మనతో మాట్లాడతాడు ఆలోచన ద్వారా కూడా। अपना अगर बगल वालों को कहे कि परमेश्वर हमसे बात करेंगे अपने सोच से। అందరూ చెప్తాం మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి దేవుడు మన మీద దృష్టి పెట్టి ఆయన ఆలోచన ద్వారా మనతో మాట్లాడతాడు। सब अपने अगल बगल वाले से कहे कि परमेश्वर हम पर कृपा दृष्टि रखता है और अपने सोच से हमसे మన దేవుడు మాట్లాడే దేవుడు, हमारा परमेश्वर మన దేవుడు చూస్తున్న దేవుడు, మన దేవుడు వినుచున్న దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు। దేవుడికి స్తోత్రం కలుగుగాక। హల్లెలూయా। అయితే దేవుడు నీకు ఆలోచన ద్వారా దేవుడు నీతో మాట్లాడాలంటే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టాలి। परमेश्वर जो अपने सोच से अगर आपसे बात करना है तो आप जो है परमेश्वर के जो भवन है उसमें जो है परमेश्वर के लिए ताकते रहना है। దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా కనిపెట్టి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆలోచన ద్వారా మాట్లాడిన మాటను ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు। దేవుని స్తోత్రం। प्रार्थना पूर्वक रहेंगे तो परमेश्वर जो है हम जब प्रार्थना करेंगे तो अपने सोच से वो हमसे बातें करते हैं। దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పదని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది। परमेश्वर का वचन कहता है कि तुम पर जो है कृपा दृष्टि रखूंगा और तुम्हें మన మీద దృష్టి పెడతానన్నది ఎవరంటే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, గవర్నర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, సర్వశక్తుడైన దేవుడు
నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. हमारे ऊपर दृष्टि रखने वाला कोई एमएलए या फिर कोई एमपी या फिर कोई और नहीं, बल्कि सर्वशक्तिमान परमेश्वर कहता है कि मैं तुझ पर कृपा दृष्टि रखूंगा। ఆయన మన మీద దృష్టి పెట్టి ఆలోచన చెప్తే ఆయన ఆలోచన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. दृष्टि रख अपना सोच बताता है कि ఆయన ఇచ్చేటువంటి ఆలోచనలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. वो जो सोच हमें देता है, ఆయన ఇచ్చేటువంటి ఆలోచనలు మేలుకరంగా ఉంటాయి. वो जो आशीष देते, वो जो ఆయన ఇచ్చేటువంటి ఆలోచనలు క్షేమకరంగా ఉంటాయి. वो जो सोच देते हैं, वो जो है हमें सुरक्षित रखता है। దేవుడు ఇచ్చేటువంటి ఆలోచన సదాకాలం నిలుస్తుంది. परमेश्वर जो सोच देते हैं वो సదాకాలం నిలుస్తుంది. सदा सर्वदा, చెప్పండి అందరూ, దేవుడు ఇచ్చే ఆలోచన సదాకాలం నిలుస్తుంది. परमेश्वर जो सोच देते हैं, దేవుడు ఇచ్చే ఆలోచన సదాకాలం నిలుస్తుంది. परमेश्वर जो सोच देते हैं वो దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన ఆలోచన అతి గంభీరములు. परमेश्वर का वचन कहता है कि उनका जो सोच है वो बहुत महान है। పశుప్రాయులు వాటిని గ్రహించలేరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. और कोई हल्दी पत्थर या फिर कुछ और पत्थर जो है, నువ్వు దేవుని ఆత్మ కలిగిన బిడ్డవైతే, अगर तू परमेश्वर का आत्मा का పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వ్యక్తివైతే, तो पवित्र आत्मा से भरा हुआ व्यक्ति దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. परमेश्वर तुमसे बात करने के लिए, దేవుడు నీతో మాట్లాడే ఒక విధానం ఏంటంటే ఆయన ఆలోచన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. परमेश्वर तुमसे बात करने का एक तरीका यह है कि वो अपने सोच से जो है, ఆయన ఆలోచనలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. जो सोच है वो आशीर्वाद सोच है। దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మరొక మాట చదువుతాం చూడండి. రాజుల మొదటి గ్రంథము, और पहले राजाओं की पुस्तक రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. पहला अध्याय और 12वें वचन में इस प्रकार लिखा है, మొదటి అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంది. కాబట్టి నీ ప్రాణమును, నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకు ఒక ఆలోచన చెప్పేది వినుము. నీవు రాజైన దావీదు వద్దకు పోయి, నా ఏలినవాడ రాజా, అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడైన సింహాసనం మీద ఆశీర్వదనని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. దేవుని యొక్క వాక్యంలో దేవుని గారు ఇప్పుడు మనం చదివినటువంటి ఈ 12-13 వచనాల్లో దేవుని యొక్క వాక్యము మరి ఇక్కడ నాతానేటువంటి ప్రవక్త బెత్షెబాతో ఒక మాట చెప్తున్నాడు, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను విను అని అన్నాడు. और यहाँ पे जो वचन हमने पढ़ा है पहला राजाओं की पुस्तक 1 अध्याय 12 और 13 वचन में, यहाँ पे नातान जो है बत्शेबा से बात कर रहे हैं कि मैं जो है तुम्हें एक संबंधी दूंगा, एक నాతాను అంటే ఎవరో కాదు, దావీదు దినాలలో ప్రవక్త, దేవుని సేవకుడు. नातान जो है कोई और नहीं, दाऊद के दिनों में वो जो है परमेश्वर, చెప్పండి, నాతాను అంటే ఎవరో? దేవుని సేవకుడు, ప్రవక్త. नातान जो है एक भविष्यता है, परमेश्वर का एक सेवक है। ఈ నాతానేటువంటి దైవజనుడు బెత్షెబా అనేటువంటి దావీదు భార్యతో ఒక మాట చెప్తున్నాడు, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను విను. ఆ ఆలోచన ప్రకారంగా చేస్తే నీ కుమారుడు సొలొమోను రాజు అవుతాడు దావీదు తర్వాత అని చెప్పేసి దైవజనుడు నాతాను బెత్షెబా అనేటువంటి దావీదు భార్యకి ఒక ఆలోచన చెప్పాడు. और नातान जो परमेश्वर का सेवक है वो दाऊद की पत्नी जो बत्शेबा थी उसे एक सोच से कहता है कि जैसा मैं कहता हूँ वैसा अगर तू करेगी तो तुम्हारा बेटा जो सुलेमान है वो जो है दाऊद के बाद में राजा बनेगा। దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఇదే 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడిందంటే, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజునందు అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుతున్న 50 మంది మనుషులను ఏర్పరచుకొని అదోనియా రాజు అయినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 5वां वचन में जो है इसी राजाओं की पुस्तक 1 अध्याय का 5वां वचन में कहते हैं अदोनिया जो है वो अपने आप को मैं राजा बनूंगा करके सोच के जो है सबसे पहले वो रथ और सवार और फिर जो है 50 पुरुषों को जो है अपने संग ले गए। దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దావీదు రాజు, ఆయన తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరంటే పెద్ద కుమారుడు. వాస్తవానికి అదోనియా పెద్ద కుమారుడు సొలొమోను కంటే. కానీ దావీదు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా అదోనియాను తప్పించి సొలొమోనుని దేవుడు రాజుగా ఏర్పాటు చేశాడు. और दाऊद जो है एक राजा था, राजा के बाद में जो है उनका बड़ा पुत्र ही राजा बना था, लेकिन परमेश्वर का सोच में जो है अदोनिया नहीं था, परमेश्वर का सोच में सोलोमन था, इसीलिए परमेश्वर जो है सुलेमान को राजा बनाना चाहता था। అదోనియా రాజు అవడానికి, రాజు అయినట్లయితే దేశం అంతా కూడా పాడైపోతుంది. కారణం ఏంటంటే 5వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అదోనియా గర్విష్ఠుడు.
और अदोनिया अगर राजा बनेगा तो पूरा जो नगर है वो पूरा नाश हो जाएगा, इसीलिए क्योंकि वो जो है बहुत उसके अंदर जो है अदोनिया जो है बहुत घमंड का था। ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే దేవుడు గర్విష్ఠులైన అనగదొక్కి దీనులను పైకి లేవనెత్తుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది। परमेश्वर का वचन कहता है कि जो घमंड के साथ में रहते हैं परमेश्वर उनको नीचा करता है, और जो नीचा है परमेश्वर उनको जो है ऊंचे पद पर खड़ा करते हैं। అదోనియా తనంతట తాను రాజు అయిపోయాడని చెప్పేసి ప్రకటించుకొని అభిషేకం చేయించుకొని ఆ దేశానికి రాజు అవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని రాజు అయిపోయి అభిషేకం చేయించుకున్నాడు। और अदोनिया जो है मैं ही राजा हूँ बोल के अभिषेक करवाया और सबको जो है बोल के भी घूमता था कि मैं राजा हूँ। కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఏమైందంటే దావీదు తర్వాత సొలొమోనే రాజు అవ్వాలి। परमेश्वर का उद्देश्य और परमेश्वर का सोच यह था कि दाऊद के बाद में सुलेमान ही అది దేవుడు చేసినటువంటి వాగ్దానము। वो परमेश्वर का किया हुआ बादशाह है। సొలొమోను కూడా బెత్షెబాతో వాగ్దానం చేసేది ఏమనంటే నా తర్వాత ఈ దేశాన్ని పరిపాలించేది మరి ఎవరో కాదు, నీ కుమారుడు సొలొమోనే పరిపాలన చేస్తాడని చెప్పి దావీదు బెత్షెబాతో ప్రమాణం చేశాడు। दाऊद ने जो है बत्शेबा को वाचा दिया था कि मेरा बाद में इस पूरे नगर का, इस पूरे राज्य का प्रभुता जो है तुम्हारा बेटा सुलेमान ही करेगा। కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటనేది ఆలోచన చేసినట్లయితే సొలొమోను రాజు అవ్వలేదని అదోనియా రాజు అయినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది। लेकिन यहाँ पे वचन में कहता है कि सुलेमान नहीं बल्कि अदोनिया जो है राजा बना है। దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనది ఏది కూడా నిలబడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది। परमेश्वर का जो उद्देश्य है उसका विरुद्ध जो कुछ भी है वो कुछ भी पूरा नहीं होगा, ये परमेश्वर का वचन कहता है। అదోనియా దేశానికి రాజు అవడం దేవుని చిత్తం కాదు, దేశానికి రాజు సొలొమోను దేశానికి రాజు అవడం దేవుని చిత్తము। परमेश्वर का उद्देश्य में यह नहीं था कि अदोनिया उस देश का राजा बने, परमेश्वर का उद्देश्य यह था कि सुलेमान जो है राजा बने। ఎందుకంటే అదోనియా గర్విష్ఠుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాతాను బెత్షెబాని పిలిచి ఈ మాట చెప్పాడు, ఇదిగో నేను మీకు ఒక ఆలోచన చెప్పాను, ఆ ఆలోచన ప్రకారం నువ్వు చేస్తే నీ కుమారుడు రాజు అవుతాడని చెప్పాడు। नातान जो है बत्शेबा को बुलाया और कहा कि मैं तुम्हें एक सोच दूंगा, उस प्रकार से अगर तू करेगी तो तुम्हारा बेटा सुलेमान जो है राजा बनेगा। అర్థమవుతుందన్న వాళ్ళు ఒకసారి మీ కుడి చేయాలి ఓపండి। जिसको समझ में आता है वो अपने हाथ उठाइए। నిజంగా అర్థమవుతుందన్న వాళ్ళు सच में जिसको समझ నిజంగా जिसको समझ में आता నిజంగా అర్థమవుతుందన్న వాళ్ళు सच में जिसको समझ में आता है वो अपने हाथ మీ కుడి చేయంతో చెప్పండి నిజంగా అర్థమవుతుందండి అన్న వాళ్ళు। राइट हैंड उठा के कहिए कि समझ में आता है। ఓకే, గాడ్ బ్లెస్ యు। परमेश्वर आपको దేవుని దీవించును గాక। परमेश्वर आपको గమనించండి దేవుని బిడ్డలారా, దైవజనుడైన నాతాను ఒక ఆలోచన చెప్పాడు బెత్షెబాకి। और परमेश्वर का जो सेवक है नातान वो जो है बत्शेबा को एक सोच दिया। దైవజనుడు చెప్పిన ఆలోచన ఎంత ఆశీర్వాదకరమైందంటే సొలొమోను రాజయ్యి ఆ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు। परमेश्वर का सेवक ने जो बात कहा था, जो वाचा दिया था, वो इतना आशीष था कि सुलेमान जो है राजा बना और 40 वर्ष तक उन्होंने उस देश पर प्रभुता किया। మనకు కష్టాలు వచ్చినట్లే, సమస్యలు వచ్చినట్లే, ఇబ్బందులు వచ్చినట్లే, శోధనలు వచ్చినట్లే బెత్షెబా కూడా వచ్చింది, తన కుమారుని సొలొమోను కూడా వచ్చింది। కానీ ఆ సమయంలో బెత్షెబా దైవజనుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా చేసింది కాబట్టి తన కుమారుడు రాజు అయ్యాడు। और हमारे तरफ जो है बत्शेबा को भी बहुत सारा दुख तकलीफ था, लेकिन फिर भी जो है उन्होंने उस दुख तकलीफ को नहीं बल्कि परमेश्वर का जो सेवक ने जो वाचा दिया था उस पर उन्होंने भरोसा किया और उसी पर ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాను, మీరు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక సలహా, ఒక ఆలోచన కావాలంటే దైవజనుడిని అడగాలి। परमेश्वर के नाम से मैं आपसे कहता हूँ कि आपको जो है कुछ भी दुख तकलीफ आता है, कुछ भी कष्ट आता है, तो सोच के लिए जो है या फिर उसको पूरा करने के लिए आप जो अपने से దైవజనుడు ఇచ్చేటువంటి ఆలోచన ఆశీర్వాదకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది। परमेश्वर का सेवक जो सोच देते हैं वो जो है आपके लिए आशीष होती है और वो आपको जो है सुरक्षित रखता है और वो आपको जो है मतलब ब्लेसिंग होता है, आशीष होता है। చాలా మంది వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపుల చేత వారి తమ్ముడు తాము ఏం చేస్తారంటే నష్టపరుచుకుంటా ఉంటారు। सारे लोग जो है कई बार अपने ओन सोच से जो है अपने ही सोच विचार से अपनी जिंदगी को जो है खराब करते हैं। మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, దేవుని వాక్యానికి లోబడే వాళ్ళైతే దేవుని ఆలోచన పొందుకోవడానికి రెడీగా ఉండాలి, దైవజనుడు ఇచ్చేటువంటి ఆలోచన పొందుకోవడానికి రెడీగా ఉండాలి। अगर सच में आप अगर परमेश्वर के
बच्चे हैं, परमेश्वर के बेटा या बेटी है, तो परमेश्वर का जो सोच है और आपके सेवक जो सोच देता है उस सोच को जो है अंगीकार करना चाहिए। దేవుని సన్నిధిలో ఇక్కడ దైవజనుడైన నాతాను బెత్షెబకి ఒక ఆలోచన చెప్పాడు. అదేంటంటే అమ్మ మీరు రాజుగారి యొక్క గదిలోనికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేస్తే రాజుగారు మీరు వచ్చిన పని ఏంటని అడుగుతాడు. అప్పుడు మీరు ఈ విషయాన్ని చెప్పండి అని చెప్పేసి నా కుమారుడు రాజు అవుతాడని చెప్పావు కదా, కానీ ఇక్కడ అదోనియా రాజు అయ్యాడని చెప్పేసి అప్పుడు మీరు రాజుగారికి చెప్తూ ఉండండి నేను బయట ఉంటాను అని అన్నారండి. और फिर परमेश्वर का जो सेवक है वो बत्शेबा से कहा कि राजा जो दाऊद है उसके कमरे में जाओ और तुम जो है उसके पास जाकर मतलब साष्टांग नमस्कार करो और उससे पूछो, और उसको मतलब तुम जब जाएगी पूछेगी तो वो तुमसे पूछेगा कि क्या कारण है, क्यों तुम आई, तब तुम कहना कि अदोनिया राजा बना है, लेकिन मैं चाहती हूँ कि मेरा बेटा सुलेमान राजा बने। గమనించండి దేవుని సన్నిధిలో నుంచి మనం ఆలోచన చేస్తే బెత్షెబా ఎవరో కాదు, దావీదు భార్య. కానీ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళి సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేయమని చెప్పి దైవజనుడైనటువంటి నాతాను బెత్షెబాకి ఆలోచన చెప్పాడు. और बत्शेबा जो है दाऊद की पत्नी है, लेकिन फिर भी परमेश्वर का सेवक ने बत्शेबा को सोच दिया और कहा कि तू दाऊद के कमरे में जाओ और नमस्कार करके उनको तुम्हारा जो जरूरत है उसे तू बता। నాతాను చెప్పినట్లుగా బెత్షెబా చేసింది. అదే మనమైతే ఏం చేస్తాం తెలుసా, నేను రాజుగారి భార్యను కాబట్టి నేను సాగిలపడటం ఏంటి, నేను సాష్టాంగపడటం ఏంటి, నేను అలాంటి పని చేయను, నేను కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేజీ దర్జాగా రాజుతో బినామీ చేసి అడుగుతానని చెప్పేసి మనమైతే అంటాం. కానీ బెత్షెబా లేదు, దైవజనుడు చెప్పినట్లుగా చేసింది. अगर वो जगह में हम होते तो मैं राजा का पत्नी हूँ, मैं क्यों नमस्कार करूँ, मैं क्यों दंडवत करूँ, मैं क्यों अपने आप को नीचा करूँ, मैं जो है पाँव में पाँव डाल के कुर्सी में बैठ के उनसे जो है डिमांड करूंगी, ऐसा करके बोलते हैं। लेकिन बत्शेबा राजा की पत्नी होने के नाते वो जो है अपने आप को बहुत कम समझी और जैसा परमेश्वर का सेवक ने उनको बताया उसी प्रकार उन्होंने किया। దైవజనుడు ఎలాగైతే చెప్పాడో కరెక్ట్ గా ఆవిడ అలాగే చేసిందండి. దేవుని సంఘంలో నుంచి మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డ తన సొంత ఆలోచన తన సొంత విధానంలో కాదు, కానీ దైవజనుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా అలాగే సాష్టాంగపడి రాజుగారికి నమస్కారం చేస్తే రాజుగారు అన్నాడు కదా నీ వచ్చిన పని ఏంటో చెప్పు, అది ఎటువంటి సమస్య అయినా సరే నేను తీరుస్తానని చెప్పాడు. రాజు దావీదు వాగ్దానం చేశాడు బెత్షెబాతో. वो जो है राजा के पत्नी होने के नाते भी परमेश्वर का सेवक उसको जैसा करने को कहा उसी प्रकार उन्होंने किया। और दाऊद जो है उनसे पूछता है कि तू मेरे पास आने का कारण क्या है। అప్పుడు బెత్షెబా రాజుగారితో చెప్పింది ఏంటంటే అయ్యా మీ తర్వాత నా కుమారుడు నాకు పుట్టిన కుమారుడు సొలొమోను రాజు అవుతాడని చెప్పారు కదా, కానీ నా కుమారుడు రాజు అవ్వలేదు, అదోనియా రాజు అయ్యాడు. ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి అని అన్నాడు దావీదు అన్నాడు. అప్పుడు అది జరగదు, అది జరగడానికి వీలు లేదు అని ఎవరెక్కడని పిలిచినప్పుడు నాతాను బయట ఉన్నాడు కదా, అప్పుడు దాకా ఆ నాతాను లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి నాతానుతో దావీదు అన్నాడు కదా ఇది రాజు యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తము, నువ్వు వెళ్ళి సొలొమోను తీసుకుని వెళ్ళి అతని తల మీద తైలం పోసి అతన్ని ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించమని తెలియజేశాడు. और फिर बत्शेबा ने कहा कि आपने कहा दाऊद से कहा कि आपने कहा कि आपके पास में इस देश पर प्रभुता करने के लिए सुलेमान है, लेकिन सुलेमान जो है राजा नहीं बना, अदोनिया राजा बना, तो अब क्या करूं। तब दाऊद ने जो है बाहर में कौन खड़ा है, नातान परमेश्वर का सेवक, उसे अंदर बुला के कहा कि सुलेमान को जो है मैं राजा बनाता हूँ, तो परमेश्वर का जो अभिषेक तेल है उसे ले जाकर सुलेमान के सर पर रखो और उसे अभिषेक करो और मेरे बाद में वो इस देश पर जो है प्रभुता करेगा करके प्रचार करो, ऐसा करके दाऊद ने कहा। ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అదోనియా ఆలోచన నెరవేరిందా, దేవుని ఆలోచన నెరవేరిందా? अदोनिया का सोच पूरा हुआ, అదోనియా ఆలోచన నెరవేరిందా, దైవజనుడి ఆలోచన నెరవేరిందా? अदोनिया का सोच पूरा या परमेश्वर का सेवक का सोच पूरा? నాతాను చెప్పిన ఆలోచన ప్రకారం బెత్షెబా చేయడం ద్వారా బెత్షెబా కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాడు. और परमेश्वर का सेवक नातान ने जैसा बत्शेबा से कहा वैसे ही बत्शेबा ने किया। परमेश्वर का सोच परमेश्वर ने नातान को दिया और उसके अनुसार जो है सुलेमान 40 वर्ष तक उस देश पर प्रभुता किया। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంగమా దేవుని సంఘంలో ఒక దైవ సంఘంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాను, దైవజనుడి ఆలోచన ప్రకారం నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం, నీ కుటుంబంలో క్షేమం, నీ కుటుంబంలో మేలు, నువ్వు ఊహించలే గొప్ప కార్యాలు జీవితంలో చేస్తాడు. परमेश्वर के सेवक होने के नाते पवित्र आत्मा के द्वारा मैं कहता हूँ कि आपके सेवक का
के द्वारा जो है वो जैसा आपसे कहते हैं वैसा अगर आप करेंगे तो आपके जीवन में आपके परिवार में सुरक्षित रहेगा और आप जो है आशीष पाएंगे। నువ్వు నీ ఆలోచన అయితే లోక సంబంధంగా ఉంటుంది, కానీ దైవజనుడి ఆలోచన అయితే ఆత్మ సంబంధంగా దేవుని వాక్యానుసారంగా ఉంటుంది. आपका अगर सोच है तो वो जो है सांसारिक रूपी से रहेगा, लेकिन परमेश्वर का सेवक का सोच जो है वचन के अनुसार रहेगा। చాలా మంది తమ సొంత ఆలోచన ద్వారా, సొంత ఆలోచన తలంపుల ద్వారా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితంలో ఎంతో నష్టపోయి, ఎన్నో కష్టాలు గురి, ఎన్నో శ్రమలు గురి, ఎంతో నష్టపోయిన వాళ్ళు ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు. इस पृथ्वी में जो है कई सारे लोग हैं जो अपने मन मर्जी का सोच विचार से जो है अपना जिंदगी को खराब कर रहे हैं, नष्ट कर रहे हैं। దేవుని మందిరానికి వస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, ప్రార్థన చేస్తారు, దేవుని కానుకలు ఇస్తారు, అన్ని చేస్తారు, కానీ దేవుని ఆలోచన ఏంటంటే గ్రహించరు. कलीसिया आते हैं, प्रार्थना करते हैं, वचन पढ़ते हैं, लेकिन परमेश्वर का सोच क्या है, परमेश्वर का उद्देश्य क्या है, इसको जो है नहीं पहचानते। దేవుని ఆలోచన ప్రకారంగా ఎవరైతే చేస్తారో, దైవజనుడి యొక్క ఆలోచన ప్రకారంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదకరంగా క్షేమకరంగా ఉంటాయి. परमेश्वर का वचन के अनुसार और सेवा के सोच के अनुसार जो लोग चलते हैं, जो परिवार चलता है, वह जो है सुरक्षित रहता है और परमेश्वर उनको आशीष करते हैं। ప్రియ దేవుని ద్వారా నేను దేవుని యొక్క వాక్యం నుంచి మీతో చెప్తున్నట్లుగా దేవుడు ఆలోచనిస్తాడు, దైవజనుడు ఆలోచనిస్తాడు, అన్యుడు ఆలోచనిస్తాడు, సామాన్యుడు ఆలోచనిస్తాడు. ఒకసారి నేను చెప్తాను మాట, आप सब एक बार कहिए कि परमेश्वर सोच देता है, परमेश्वर का वचन सोच देता है, अन्य लोग भी सोच देते हैं और शैतान भी जो है सोच देता है। చెప్పండి ఎవరిస్తారు ఆలోచనలు? आप बताइए कौन దేవుడు ఇస్తాడు ఆలోచన, తర్వాత దైవజనుడు ఇస్తాడు ఆలోచన, परमेश्वर का सेवक देता है। తర్వాత దేవుని యొక్క వాక్యం నుంచి మరొక విషయాన్ని నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి నిర్గమాకాండంలో నుంచి 18వ అధ్యాయము, నిర్గమాకాండము 18వ అధ్యాయము, నిర్గమాకాండము 18వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నట్లయితే నిర్గమాకాండం 18వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 19వ వచనం, और निर्गमन की पुस्तक 19వ వచనంలో ఈ విధంగా ఉంది, నేను చదువుతున్నాను వినండి. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదును, దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షంగా నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని వద్దకు తేవలను, నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. దేవుని బిడ్డల గమనించండి, ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలోంచి మనం ఆలోచన చేసినట్లయితే మోషే మామ అయినటువంటి ఇత్రో, పదో వచనంలో ఈ మాట కనబడుతుంది. ఇత్రో అనేటువంటి మోషే మామ పేరు ఏంటంటే ఇత్రో మోషేని పిలిచి అంటాడు, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను, నేను ఆ ప్రకారంగా చేస్తే నువ్వు ఈ ప్రజల సమస్యలన్నీ కూడా ఆశీర్వాదకరంగా క్షేమకరంగా పరిష్కరించగలవని చెప్తున్నాడు. और इत्रो जो मूसा का ससुर था, उसको जो है परमेश्वर ने सोच दिया कि जिस प्रकार से मैं तुमसे कहता हूँ वैसा अगर तू सबको जो है परमेश्वर के पास ले आएगा तो मैं जो है तुम्हें एक सम्मति दूंगा। ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇత్రో ఎవరండి? इत्रो कौन है? ఇత్రో ఎవరు? इत्रो कौन है? మోషే మామ. ఎస్, కానీ ఇత్రో ఒక మిద్యానీయుడు. लेकिन इत्रो जो है एक मिद्यानी व्यक्ति है। దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇత్రో మిద్యానీయుడు, ఇశ్రాయేలుడు. और इत्रो जो है इस्राएलियों में से नहीं है, హెబ్రీయుడు కాదు, దేవుని సంబంధమైన వ్యక్తి కాదు. वो इब्रानियों में से नहीं है, परमेश्वर का खनिज पुत्र में से नहीं है। ఇత్రో అన్యుడైనప్పటికీ దేవుని అడగనటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా ఇత్రోలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటనేది ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఇత్రో దేవుని స్తుతించిన వాడు, దేవుని ఘనపరిచిన వాడు. और इत्रो जो है, इत्रो के बारे में एक वचन लिखा है कि वो जो है परमेश्वर को जाना और परमेश्वर की उपासना किया। ఇత్రో ఈ 18వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నారంటే, మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. इत्रो इस प्रकार कहता है, धन्य है यहोवा जिसने तुमको फिरौन और मिस्रियों के वश से छुड़ाया, जिसने तुम लोगों को मिस्रियों की मुट्ठी में से छुड़ाया है। యెహోవా స్తుతింపబడును గాక అని చెప్పేసి ఎవరంటున్నారండి? धन्य है यहोवा का। ఇత్రో అంటున్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇత్రో ఎవరండి? और इत्रो कौन है? మోషే మామ. ఎస్, ఇత్రో అన్యుడు, దేవుని అడగినటువంటి ఒక వ్యక్తి. కానీ దేవుని అడగినటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా ఇశ్రాయేలు దేవుని స్తుతించేటువంటి ఆలోచన కలిగిన వాడు, ఆయన స్తుతింపడానికి అర్హుడని తెలుసుకున్నవాడు. और इत्रो जो है मूसा का ससुर था और वो जो है अन्य था, परमेश्वर का निज प्रजा में से नहीं था, लेकिन
वो जाना कि यहोवा परमेश्वर जो है मतलब महान परमेश्वर है और ऊंचा परमेश्वर है और यही इन्हीं की जो है हम उपासना करना है करके वो जाना। గమనించండి, దేవుడి సన్నిధిలో ఇత్రో మోషేతో చెప్తున్నాడు, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను విను, ఆ ప్రకారంగా చేస్తే నువ్వు చేసే పని నీకు సులువుగా ఉంటుందని చెప్పాడు. और फिर इत्रो को परमेश्वर ने मतलब एक सोच दिया, समझ दिया और कहा कि मैं जैसा कहता हूँ वैसा अगर तू करेगा तो तुम्हारा काम जो है आसान होगा। మోసేకున్నటువంటి సమస్య ఏంటంటే, ఆ రోజుల్లో ఇజ్రాయేల్ దరిదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ వ్యాజ్యములు, వాళ్ళ గొడవలు, వాళ్ళ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా సాల్వ్ చేసే పని ఎవరిదంటే మోసేది. और मूसा के लिए जो है मूसा का काम था, उन दिनों में इस्राएली प्रजा जो है 20 लाख लोग थे, उनका जितना भी दुख तकलीफ था हर प्रकार का चीज को जो है मूसा को याद रखना। దేవుని బిడ్డలారా గమనించండి, మన కుటుంబాల్లో 2-3 పిల్లలు ఉంటేనే వాళ్ళు కొట్టుకుంటే, వాళ్ళు తిట్టుకుంటే, వాళ్ళు లేకపోతే తీసుకురాడుకుంటుంటే వాళ్ళు సరిచేయడానికి మనకు చాలా కష్టం అవుతుంది. हमारे घर में अगर 2 या 3 बच्चे हैं, उनका लड़ाई झगड़ा को सॉल्व करने के लिए, उनको समझाने के लिए जो है हमें 2-3 పిల్లలను సాల్వ్ చేసి వాళ్ళు కంట్రోల్ చేసి వాళ్ళకు మంచి మార్గంలో నడిపించాలంటే 2-3 బిడ్డలకి మనకి ఎంత కష్టమైతే 20 లక్షల మంది ప్రజలు మరి ఒక మార్గంలో నడిపించడానికి మోసేకి ఎంత కష్టమై ఉంటుందో మీరు ఆలోచించండి. 2-3 बच्चे को जो है कंट्रोल करना और उनको जो है संभालना हमारे लिए बहुत मुश्किल होता है, तो 20 लाख लोगों को जो है संभालना मूसा के लिए और कितना तकलीफ की बात होगी। మోసే దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళందరూ రకరకాల గొడవలతో వస్తున్నారు. ఒకరు కన్నుకున్నాడని, ఒకరు గుద్దాడని, ఒకరు తిట్టాడని, ఒకరు దూషించాడని, రకరకాలైన సమస్యలన్నీ కూడా మోసే దగ్గర తీసుకొస్తుంటే మోసే వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేస్తుంటే ఆయనకి తినడానికి కూడా సమయం లేదు, తాగడానికి కూడా సమయం లేదు, పడుకోవడానికి కూడా సమయం లేదు, ఆయనకు అసలు రెస్ట్ లేకుంటున్నాడండి. मूसा के पास जो लोग आते थे वो लोग जो है कई प्रकार अलग अलग प्रकार की जो है समस्या को लेके आते थे। मूसा को जो है खाने के लिए, चैन से सोने के लिए, आराम से रहने के लिए भी जो है उनके पास समय नहीं रहता। ప్రతిరోజు మోసే అలసిపోతున్నాడు, ప్రతిరోజు అలసి వచ్చేస్తుంది, ప్రతిరోజు కూడా సరిగ్గా భోజనం చేయలేకపోతున్నాడు, సరిగ్గా నీళ్లు తాగలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకి సమయం లేదు ఈ ప్రజలందరి యొక్క సమస్యలు తీర్చేటప్పటికి. हर दिन जो है मूसा बहुत थक जाता था, उसे जो है खाने के लिए समय या फिर पानी पीने के लिए भी समय नहीं मिलता था, इसलिए क्योंकि वहाँ के जो इस्राएली प्रजा थे वे लोग सब जो है कई प्रकार की समस्या को लेके मूसा के पास आते थे। ఈ విషయాన్నంతటిని చూసినటువంటి ఇత్రో మోసే పట్ల చాలా బాధపడి, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను విని ఆ ప్రకారంగా నువ్వు చెయ్యి, ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయని చెప్పేసి ఇత్రో మోసేకి ఆలోచన చెప్పాడండి. इत्रो जो है मूसा को एक सोच देता है, एक सम्मति देकर कहता है कि जिस प्रकार मैं तुमसे कहूंगा उसी प्रकार तू करो तो तुम्हारा सारा तकलीफ जो है दुख सब कुछ मतलब सॉल्व हो जाएगा। మీరు చెప్పారు కదా మోసేకి, ఇత్రో మోసేకి మామ అవుతాడని చెప్పేసి, మామగారికి అల్లుడు అలసిపోవడం ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. इत्रो जो ससुर था उसको मूसा तकलीफ उठाना या फिर तक जाना पसंद नहीं था। అయ్యో మా అల్లుడు అలసిపోతున్నాడు, సరైన టైంకి తింటలేదు, సరైన టైంకి తాగలేదు, సరైన టైంకి పడుకోవట్లేదు, అసలు రెస్ట్ లేని మనిషి అయిపోయాడు, కాబట్టి ఏదో రకంగా ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పేసి ఇత్రో ఒక చక్కని ఆలోచన చెప్పాడు. और इत्रो जो है उसे मतलब उसको अच्छा नहीं लगता था कि उसका दामाद जो है समय से खाता नहीं, पीता नहीं या फिर चैन से सोता नहीं, इसीलिए वो जो है अपना एक सोच जो है अपना ఇత్రో చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా మోసే చేశాడు కాబట్టి మోసే ఫ్రీగా ఉన్నాడు. और इत्रो जिस प्रकार का सोच दिया था मूसा ने उसी प्रकार किया, इसीलिए इत्रो जो है बहुत आराम से रहता था। దేవుని ద్వారా ఇత్రో మోసేకి ఏం చెప్పాడంటే, నువ్వే అందరి గొడవ తీర్చొద్దు, అందరి వ్యాజ్యం తీర్చొద్దు, అందరి సమస్యలను పరిష్కారం చేయాలంటే నీ వల్ల కాదు, కాబట్టి నువ్వు పని చేయి, నేను నీకు ఒక ఆలోచన చెప్తానని. ఏ ఆలోచన చెప్పాడంటే, 1000 మందికి ఒక నాయకుని పెట్టు, 100 మందికి ఒక నాయకుని పెట్టు, 50 మందికి ఒక నాయకుని పెట్టు, 10 మందికి ఒక నాయకుని పెట్టు, ఆ నాయకుడే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పాడు. और फिर इत्रो जो है मूसा को यह सोच दिया था कि 1000 लोगों के लिए एक, और 100 लोगों के लिए एक, 50 के लिए एक, और 10 लोगों के लिए जो है एक करके न्याय को रखो, और वो लोग जो है सारा समस्या को जो है पूरा करेंगे। దేవుని బిడ్డలారా, ఇత్రో చెప్పినటువంటి ఆలోచన ప్రకారం మోసే చేశాడు కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఆయన నియమించినటువంటి ఆ నాయకులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ సమస్యలు తీర్చేవారు. ఇక వాళ్ళ వల్ల కూడా అందులో వాళ్ళ వల్ల తీర్చబడిన సమస్య ఏదైనా పెద్ద సమస్య ఏదంటే అది మాత్రం మోసే దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు.
और मूसा ने जो 1000, 100 और 50 और 10 जन के ऊपर जो न्याय के लिए ठहराया था, वे लोग जो है उनकी बाकी प्रजा का समस्या को जो है पूरा करते थे, और उनसे भी अगर सॉल्व नहीं होता, बहुत बड़ा समस्या है, तो उस समस्या को वो जो न्याय के लिए जो ठहराए थे, वे बड़े लोग मूसा के पास ले आए। మీకు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా ఈ వాక్యాన్ని చదివే మరి ఈ దేశంలో ఈ వ్యవస్థనంతటిని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. और डॉक्टर बीआर अम्बेडकर जो है हमारा इस वचन को पढ़ के ही जो है वो इस पृथ्वी में, इस भारत देश में जो है लॉ लेके आए, न्याय को लेके आए। మనుషులకు వచ్చేటువంటి సమస్యలు, కష్టాలు, గొడవలు ఎల్లవన్నీ కూడా సాల్వ్ చేయడానికి, జడ్జి చేయడానికి మరి గమనించినట్లయితే మనం తాలూకాలో ఒక కోర్టు ఉంటుంది, జిల్లాలో ఒక కోర్టు ఉంటుంది, రాష్ట్రంలో కోర్టు ఉంటుంది, దేశంలో కోర్టు ఉంటుంది. ఆ కోర్టు సుప్రీం కోర్టు. और हमारा जितना भी तकलीफ है वो सबको जो है मतलब पूरा करने के लिए हर एक अलग अलग से जो है कोर्ट है। हमारा देश में भी एक कोर्ट है और हमारा डिस्ट्रिक्ट में भी एक कोर्ट है, और देश का जो कोर्ट है वही सुप्रीम कोर्ट है। తాలూకాలో పరిష్కారం కావాలనే కేసు జిల్లాకు వస్తుంది, జిల్లాలో పరిష్కారం కేసు రాష్ట్రానికి వస్తుంది, రాష్ట్రంలో పరిష్కారం కాని కేసు సుప్రీం కోర్టులోకి వచ్చినట్లుగా ఈ కిందనటువంటి నాయకుల దగ్గర పరిష్కారం కానిటువంటి సమస్యలు చివరికి ఎవరి దగ్గరికి వచ్చాయంటే మోసే దగ్గరికి వచ్చి, और जो नीचे में जो न्याय है उसके पास अगर समस्या पूरा नहीं होता, तो वो बड़ा समस्या जो है मूसा के पास लेके आते थे, बड़ों के पास लेके आते। బైబిల్ గ్రంథాన్ని చదివినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం అంతా కూడా ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఏం చేశారంటే బైబిల్ ఆధారం చేసుకొని ఆయన రాసినట్లుగా అనేక మంది తెలియజేస్తున్నారు। कई लोग बताते हैं कि जितना भी मतलब लॉ है, जो कुछ भी बात है न्याय का, वो सब जो है बीआर अम्बेडकर बाइबल को पढ़ के बाइबल में से ही उन्होंने निकाला है। ఈ రోజున మన భారతదేశంలో ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉన్నదంటే, దాన్ని లేక రిజర్వేషన్ వ్యవస్థ ఉన్నదంటే, ఈ విధమైనటువంటి పద్ధతి అంతా కూడా రాజ్యాంగం మొత్తం తయారు చేయించింది ఎవరంటే బిఆర్ అంబేద్కర్ గారు। బిఆర్ అంబేద్కర్ గారికి ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే ఈ బైబిల్ గ్రంథం చదవడం ద్వారా। और हमारा भारत देश में जो भी न्याय का है सबको जो है बीआर अम्बेडकर ने किया, और उनको वो सोच जो है बाइबल पढ़ने की वजह से ही आया है। ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఇత్రో అన్యుడని చెప్పాను, మిథ్యానుడని చెప్పాను, మిథ్యానుడు అయినప్పుడు కూడా దేవుని స్తుతించేవాడు। मैंने कहा कि इत्रो जो है अन्य लोग हैं, और वो जो है विज्ञान से है, विज्ञान वाला अन्य होने के नाते भी वो जो है परमेश्वर की स्तुति करता था। ఎవరైతే దేవుని స్తుతిస్తాడో, స్తుతించేటువంటి వారికి దేవుడు తన ఆలోచనలు అనుగ్రహిస్తాడు। परमेश्वर की स्तुति करते हैं, परमेश्वर उनका अपना सोच विचार। మీ పక్కన వారితో చెప్పండి, దేవుని స్తుతిస్తే నీకు దేవుడు ఆలోచన ఇస్తాడని చెప్పండి। నువ్వు దేవుని స్తుతించే వ్యక్తివైతే దేవుడు నీకు మంచి ఆలోచన ఇస్తాడని చెప్పండి। मतलब स्तुति करेगा तो परमेश्वर तुम्हें अच्छा सोच। ఇతరులకు దేవుడు అడగని వ్యక్తి, దేవుడు తెలియని వ్యక్తి, ధర్మశాస్త్రం తెలియని వ్యక్తి అయినప్పుడు కూడా దేవుడు స్తుతించాడు కాబట్టి దేవుడు ఇతరులకు మంచి ఆలోచన ఇచ్చాడు। ఆ ఇచ్చిన ఆలోచన ఇతరు మోసే చెప్పాడు, మోసే దాన్ని అమలు చేశాడు కాబట్టి మోసే నాయకత్వం సాఫీగా జరిగింది। 20 లక్షల మంది ప్రజలు దేవుడు మహాప్రభు బట్టి ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి తీసుకొచ్చాడు ఆయన క్షేమంగా। जो है अन्य व्यक्ति था, लेकिन फिर भी वो विज्ञानी था, वो अन्य व्यक्ति था, लेकिन वो परमेश्वर की उपासना करता था। परमेश्वर ने उसको सोच दिया और उस सोच को उन्होंने मूसा को दिया, और मूसा ने उस सोच के अनुसार चला। इसीलिए वो जो है इस्राएली प्रजा जो मिस्र देश में थे, 20 लाख लोगों को जो है वो कनानी देश में लिया। కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడటం, దేవుడు మనకు ఆలోచన చెప్తాడు। ప్రార్థన చేయడం మనం దేవుడితో మాట్లాడటం, దేవుడు మనకు ఆలోచన చెప్తాడు। ప్రార్థన చేసేవారికి, వాక్యం చదివేవారికి, వాక్యం వినేవారికి, దేవుడి సన్నిధిలో గడిపేవారికి, దేవుడి దగ్గరికి వచ్చేవారికి దేవుడు తన ఆలోచనలు ఆయనే ఇస్తాడు। ఒకేసారి ఆయన దైవం కూడా ఇస్తాడు, లేకపోతే అన్యులు కూడా సరే దేవుడు మనకు వారి యొక్క దేవుడి యొక్క ఆలోచన మనకు తెలియజేస్తాడని దేవుడి యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి। जो लोग अपने समय परमेश्वर के खबर में बिताते हैं, प्रार्थना के साथ परमेश्वर के साथ में बिताते हैं, और जो विश्वास के साथ में रहते हैं, परमेश्वर अपना सोच जो है अपना सेवक के द्वारा, अपने वचन के द्वारा, और कभी कभी जो है अन्य लोगों के द्वारा भी परमेश्वर अपना सोच को देते हैं। చివరిగా నేను మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను యోహాను శుభవార్తలో నుంచి।
और यूहन्ना रचित सुसमाचार से యోహాను శుభవార్త 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడింది. यूहन्ना रचित सुसमाचार 13वें अध्याय में परमेश्वर का वचन है. 13వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉన్నది, చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వాడు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. నేరు ద్వారా గమనించండి, ఇక్కడ 13వ అధ్యాయం 2వ వచనంలో యూదా ఇస్కరియోతుకి అపవాది అని పుట్టినట్టు సాతాను, ఇంకా దాన్ని తెలుగు భాషలో మాస భాషలో చెప్పలేదు దయ్యం. और जब भोजन कर रहे थे तब शैतान जो है यूहन्ना इस्करियोती यूहन्ना को जो है मन में एक सोच दिया था. దేవుని సంగ్రహించి మనం ఆలోచన చేస్తే దయ్యం కూడా ఆలోచనిస్తాడు. और अगर हम परमेश्वर के वचन से अगर हम ध्यान देंगे तो शैतान भी जो है सोच देता है. ఇక్కడ యూదా ఇస్కరియోతుకు ఆలోచన ఇచ్చారంటే ఎవరు ఇచ్చారు? और यहूदा इस्करियोत को जो है యూదా ఇస్కరియోతుకు ఎవరు ఇచ్చారు ఆలోచన? यहूदा इस्करियोत को सोच जो है किसने? యూదా ఇస్కరియోతు దేవుని బిడ్డ అన్యుడా? यहूदा इस्करियोती जो है परमेश्वर का पुत्र है या फिर దేవుని బిడ్డ మాత్రమే కాకుండా ఆయన అపోస్తలుడు, యేసు ప్రభువు శిష్యుడు, వారి శిష్యుడు. वो केवल जो है परमेश्वर का पुत्र ही नहीं बल्कि वो जो है प्रेरित था परमेश्वर के, जो यीशु मसीह के जो 12 चेले थे उसमें से एक. యేసు ప్రభువు శిష్యుడు అంటే శిష్యుడికి అపవాది ఆలోచన ఇచ్చి ఆ ఇస్కరియోతు యూదా జీవితాన్ని నాశనం చేస్తే మనలాంటి కూడా సాతాను అపవాది ఆలోచన ఇచ్చి మన జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు. వాడు జాగ్రత్తగా లేకపోతే यहूदा इस्करियोती जो परमेश्वर का चेला था, जब शैतान उसका ही मन को जो है गलत सोच देकर उसको ही नाश किया तो वो हमारा भी मन को जो है खराब कर सकता है. అపవాది ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని అన్ను వేయాలనేటువంటి ఆలోచన అపవాది యూదా ఇస్కరియోతుకి ఇచ్చారు. और शैतान जो है यहूदा इस्करियोती को यह सोच दिया कि यीशु मसीह को जो है बेच डालना है. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? వెళ్ళి ఆనాటి ఉన్నటువంటి యూదా మత పెద్దలతో మాట్లాడి, ఇదిగో నేను యేసు ప్రభువుని మీకు అప్పగిస్తాను, నాకు ఏమి ఇస్తారంటే వాళ్ళు అన్నారు నీకు 30 వెండి నాణాలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు మొదలు చెప్పారు. और यहूदा मत के जो बड़े लोग थे उनके पास जाके उन्होंने कहा कि मैं जो है यीशु मसीह को तुम्हारे हाथ में सौंप दूंगा तो तुम मुझे क्या दोगे? उन्होंने कहा कि मैं तुम्हें जो है 30 चांदी के सिक्के देंगे. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలు తీసుకున్నాడు. తీసుకొని వెళ్ళే కానీ తనకు మనశ్శాంతి లేదు. ఆ 30 వెండి నాణాలు తీసుకొచ్చి మళ్ళా దేవాలయంలో విశ్లేష చేసి ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యాలు వచ్చి మనం చదువుతున్నాం. और यहूदी इस्करियोती को जो है परमेश्वर ने उन्होंने जो 30 सिक्के लिए थे चांदी के सिक्के, उसे ले जाकर जो है उनको शांति नहीं था, वो वापस जो है मंदिर में परमेश्वर का भवन में ही फेंक दिया और वो वहां से निकल गए. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యుడైనటువంటి అంతటి యూదాని అపవాది మోసం చేసి నాశనం చేశాడంటే నిన్ను నన్ను మోసం చేసి నాశనం చేయడం వాడికి పెద్ద విశేషమైన పని కాదు. यीशु मसीह का चेला वही जब शैतान यहूदी इस्करियोती को जब शैतान नाश किया है, उसका ही नष्ट किया, तो उसे जो है आप और हम बहुत बड़ा नहीं है कि वो हमारा नाश करे. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము చాలా జాగ్రత్తగా మనకి ఆలోచనలు ఇచ్చేటప్పుడు దేవుని ఆలోచనలు విడిచిపెట్టి దేవుని ఆలోచనలు పొందబోకుండా ఉన్నట్లయితే అపవాది మనకు ఆలోచనలు కలుగజేసి మన జీవితాలను నాశనం చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడు. और शैतान जो है अगर हम परमेश्वर के सोच विचार के अनुसार अगर हम नहीं चलते हैं तो शैतान जो है जांचता है और वो जो है चाहता है कि हमारे जिंदगी को जो है नष्ट करे ना. ఇస్కరియోతు యూదా జీవితం ఎలా ముగించబడిందండి? చివరికి ఆయన ఊరు పెట్టుకొని చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. परमेश्वर का वचन कहता है कि यहूदा इस्करियोती जो है आखिर में वो अपना जिंदगी खराब कर लिया और वो जो है फांसी का फंदा पर चढ़ ఈ गया. యోగాకి ఆలోచన ఇచ్చింది ఎవరు? और यहूदा ఈ యోగాకి ఆలోచన ఇచ్చింది ఎవరు? यहूदा को అంటే అపవాది ఆలోచన మన జీవితానికి ఆశీర్వాదమా నాశనం చేస్తుందా? अभी इसका मतलब शैतान का जो सोच है वो हमारे जिंदगी के लिए जो है आशीष है या फिर नाश है. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేశంలో ప్రపంచంలో ఎంతో మంది భయంకరమైన రీతిలో వారి వస్తున్నటువంటి సమస్య నుంచి విడుదల పొందలేక చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ రకరకాల రీతిలో ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారంటే కారణం
అపవాదించిన ఆలోచన. कई सारे लोग जो अपने सोच विचार के अनुसार जो है जिंदगी में आगे नहीं बढ़ते हैं, वो लोग जो है मृत्यु मतलब फंस जाते हैं और फांसी खाते हैं। इसके कारण जो है शैतान उनको जो गंदा सोच देता है उसी के कारण है। మీకు తెలుసా అపవాది నేతలుగా మనం ఎప్పుడు కూడా నేను చనిపోతాను అని చెప్పేసి అనుకోవడం. और शैतान सुनने का तरह जो है कभी भी मैं मर जाऊंगा ऐसे करके नहीं कहना। అపవాది కనపడేటట్టుగా నేను చస్తే బాగుండు మాట రాదేమో. और शैतान सुनते ही जो है मैं अगर मर जाऊंगा तो अच्छा रहेगा ऐसे करके जो है आप नहीं बोलना चाहिए, आपका मुंह से ये बात नहीं निकलना चाहिए। అపవాదికి ఆ మాట వినబడితే ఏం చేస్తాడు తెలుసండి? అప్పుడు ఏం చేస్తాడంటే మరి చెప్పే ఆ విషయాన్ని నాతో చెప్తే నేను దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను సమకూరుస్తాను అంటాడు. और शैतान को जो है अगर ये बात सुनाई आता है तो वो कहता है तुम मुझे पहले बोल देगा तो उसका जो भी जरूरत है मैं तुम्हारे लिए पूरा कर देता। కాబట్టి నీ నోటి గుండా ఎప్పుడు కూడా నేను చస్తే బాగుంది, నేను పోతే బాగుంది, నేను వెళ్ళిపోతే బాగుంది, నేను రాకపోతే బాగుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా నీ వేరుగా మాట్లాడలేదు. आप कभी भी अपना मुंह से अगर मैं मर जाऊंगा तो अच्छा है, बाकी लोग जो है खुश रहेंगे, मैं अगर मेरा मृत्यु आ जाएगा तो अच्छा, ऐसा करके आप बिल्कुल भी नहीं कहना। మన దేవుడు చంపే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదు, పాడు చేసే దేవుడు కాదు. మన దేవుడు బ్రతికించే దేవుడు, మన దేవుడు నిలబెట్టే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు క్షేమాన్నిచ్చే దేవుడు. मतलब नाश करने वाला या फिर हमें मृत्यु की ओर चलाने वाला, हमारा जिंदगी को खराब करने वाला परमेश्वर नहीं। हमारा परमेश्वर जो हमें आशीष देने वाला परमेश्वर है, हमें जो है धन्य कहने वाला परमेश्वर और हमें सुरक्षित रखने वाला परमेश्वर है। ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు ఆలోచన ద్వారా మాట్లాడతాడు, దైవజనుడు ఆలోచన ద్వారా మాట్లాడతాడు, అన్ని ద్వారా కూడా దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు, అపవాది కూడా మాట్లాడుతుంది. ఈ రోజున నీతో ఎవరు మాట్లాడుతున్నానన్నది నువ్వు పరిశీలన చేసుకో. परमेश्वर का वचन कहता है कि परमेश्वर जो है अपने वचन के द्वारा, अपने सेवक के सोच के द्वारा, अन्य लोगों के द्वारा और शैतान के द्वारा जो है सोच देते हैं। आज के दिन आपसे कौन बात कर रहा है, ये आप अपने आप को ही जो है परीक्षा में डालें। నేను ముందు చెప్పినట్టుగా దేవుడు ఆలోచన ద్వారా నాతో మాట్లాడాడు, ఆ ప్రకారం చేసినందుకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. मैं जैसा आपसे कहा था पहले ही, परमेश्वर ने अपने सोच के द्वारा मुझसे बातें किया और उस प्रकार मैंने किया, इसीलिए परमेश्वर ने मुझे आशीष किया। దేవుని ఆలోచన నువ్వు కూడా వినాలంటే ప్రార్థనలో కనిపెట్టు. परमेश्वर का सोच अगर तू भी सुन, దేవుని ఆలోచన నువ్వు కూడా వినాలంటే దేవుని యొక్క వాక్యాన్ని విను. अगर परमेश्वर का सोच के अनुसार चले तो నువ్వు క్షేమంగా ఉండాలంటే దేవుని చెప్పిన ఆలోచన सुरक्षित रहना है। तो सेवक जो सोच देता है, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. आशीष पाना है तो परमेश्वर का वचन को जो है सुनना है। ఈ విధంగా కాకుండా అపవాదించేటువంటి ఆలోచనకు నువ్వు లోపడ్డావంటే, అపవాదించేటువంటి ఆలోచన నువ్వు విన్నావంటే నీ జీవితం ఖచ్చితంగా పతనం అయిపోవడం గ్యారంటీ. और अगर ऐसे नहीं और तू जो है शैतान का सोच अगर सुनेगा और उसके सोच के अनुसार अगर तू चलेगा तो तुम्हारा जिंदगी, तुम्हारा परिवार जो है नाश हो जाएगा। నీవు అలా ఉండకూడదు. దేవుడు ఈ యొక్క దినం నీతో మాట్లాడుతాడు ఏమనంటే, నీ మీద దృష్టి పెట్టి నేను మీకు ఒక ఆలోచన చెప్తాను, చక్కగా నిన్ను నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ऐसा जो है आपका जिंदगी नाश नहीं होना, इसीलिए परमेश्वर आज के दिन आपसे बात करते हैं कि मैं जो है अपना कृपा दृष्टि तुझ पर रखता हूँ और तुझे जो है सम्मति देता हूँ। ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మన దేవుడు నడిపించే దేవుడు, परमेश्वर हमारा जो परमेश्वर है हमें चलाने वाला మన परमेश्वर, దేవుడు బలపరిచే దేవుడు, हमारा परमेश्वर हमें बलवंत करने वाला ధైర్యం ఇచ్చేటువంటి దేవుడు, परमेश्वर, हमें हिम्मत తోడైనటువంటి దేవుడు. हमारे साथ रहने वाला परमेश्वर। ఇతరులు చెప్పాడు కదా, దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే మీకు దేవుడు తోడుగా ఉంటాడని చెప్పాడు. जैसा कि इन्होंने ने कहा कि परमेश्वर के सोच के अनुसार चले तो परमेश्वर तुम्हारे संग रहेगा। అట్టి దేవుని ఆలోచన మీకు కావాలంటే ఒక్కసారి లేచి నిలబడి కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం నాతో కలిసి ప్రార్థన చేయి। और अगर उस प्रकार परमेश्वर आपके साथ चलना है तो आप सब अभी खड़े हो जाइए, 1 मिनट के लिए अपनी आंखें बंद అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ప్రభు సన్నిధిలో వచ్చిన వారు ఒక మాట అడుగుతాం, దేవా నీ ఆలోచన నాకు దయచేయి ప్రభువా। खड़े हो जाइए, हाथ जोड़िए और मन से जो है परमेश्वर నీ ఆలోచన నాకు క్షేమాన్ని ఇస్తుంది ప్రభువా। तुम्हारा सोच నీ ఆలోచన ప్రకారం నడిస్తే నేను దీవించబడతాను ప్రభువా। सोच के अनुसार अगर मैं నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తాను నా తండ్రి। तुम्हारे ऊपर अगर मैं दृष्टि रखूंगा तो अपना सोच मुझ నా మీద నా కుటుంబం మీద मुझ पर और मेरे पूरे నా परिवार భర్త మీద నా బిడ్డల మీద मेरे पति के ऊपर और मेरे बच्चे के నీ దృష్టి ఉంచు తండ్రి। अपने दृष्टि रखिए, నీ దృష్టి ఉంచు తండ్రి। अपने दृष्टि కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి आगे बंद करिए और अपना రెండు చేతులు జోడించి ఒక్క మాట హృదయపూర్వకంగా
నిన్ను చేస్తున్నాడు ప్రభు, నిన్ను చేస్తున్నాడు ప్రభు, నిన్ను చేస్తున్న ప్రభు నిన్ను నడిపిస్తాడైనా, परमेश्वर आपको चलाएंगे, నిన్ను నడిపిస్తాడైనా, परमेश्वर ही आपको चलाएंगे, నిన్ను నడిపించే దేవుడైనా, परमेश्वर आपको నిన్ను తోడుగా దేవుడైనా, परमेश्वर आपको నిన్ను ఆదరించేటువంటి దేవుడైనా, परमेश्वर तुम्हें నీకు క్షేమాన్నిచ్చేటువంటి దేవుడైనా सुरक्षित रखने वाला, దేవుని ఆలోచన ఉంటాడని తీర్మానం చేసుకో. परमेश्वर का सोच सुनेगा, దేవాన్ని ఆలోచన ఇదే నుంచి నేను వింటానని తీర్మానం చేసుకో. आज से मैं जो है तुम्हारी ఇదే సహోదర సహోదరి, परमेश्वर से वाचा बांध, ఈ రోజు నుంచి దేవుని ఆలోచన కలిపేది आज से जो है अगर आप నీ మీద దృష్టి పెట్టి నీకు దేవుడు ఆలోచన చేయాలంటాడు. నీ కుటుంబాన్ని నడిపిస్తాడైనా, तुम्हारा परिवार నిన్ను దీవిస్తాడైనా. तुम्हें जो है आशीष కళ్ళు మూసుకుని ప్రభువా నీ మీద నాయనా నా మీద దృష్టి పెట్టి నువ్వు ఆలోచన నాకు దయచే ప్రభువా ఒక్క మాట తెలియగలను. परमेश्वर मुझ पर अपना दृष्टि रखिए और मुझे अपना सोच दीजिए करके परमेश्वर से पूछिए। ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎవరైతే నాయన హృదయపూర్వకంగా అయ్యా నా మీద దృష్టి పెట్టి నాకు ఆలోచన చెప్పి నన్ను నడిపించు ప్రభు అని అడుగుతున్నారో వారందరినీ నీ కృపలో నడిపించండి. క్షేమమును ఆశీర్వాదమును భద్రతను దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేసి అయ్యా ఇక్కడ నీ పరిచయం చేస్తున్న నీ దాసులు దేవానంద గారిని, నీ దాసురాన్ని, వర్గించిన బిడ్డలను, సంఘమును, సంఘ పెద్దలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆ ప్రకారంగా ఈ సంఘాన్ని నానాటికి వర్ధగా చేయండి. అనేక మంది రోగాత్మ దేవుని మందిరంలోకి వచ్చుదురు గాక, అనేక మంది నీ ఆలోచనలు తెలుసుకుందురు గాక, నీ వాక్యములను లోబడుదురు గాక. ఆ విధంగా నాయన ఈ మందిరము, ఈ పరిచర్యలు ప్రభు దినదినము వృద్ధి చెందడానికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దైవజనులు దేవానంద గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అద్భుతమైనటువంటి ఆలోచనలు ఇచ్చినటువంటి దైవజనులు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ సమయంలో మనందరం దేవుని సభలోని కాలం తీసుకుంటాం. పాస్టర్ గారు మళ్ళీ బోర్డు సేమ్ అంటే ప్లీజ్